అంటే ఈ ఫార్ములా రేస్ కేసులో గవర్నర్ మాకు పర్మిషన్ ఇస్తే మేము కేటీఆర్‌ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్తుంది. కానీ మొన్న ఢిల్లీ వెళ్లి కేటీఆర్ మనోహర్ లాల్ ఖట్టర్‌ని కలవడం జరిగిందని చెప్పి, ఆ తర్వాత గవర్నర్ నుంచి పర్మిషన్ రాలేదని చెప్పేసి ఇటు కాంగ్రెస్ అంటున్న పరిస్థితి. అంటే కేసుల నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నారా? ఇవాళ హోంమంత్రి అమిత్ షాతో కూడా కేటీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు సార్ దాని మీద? నేనేమంటానంటే దాన్ని మనం పూర్తిగా కొట్టివేయడానికి వీల్లేదు. అది కేటీ రామారావు అక్కడ వెళ్ళి మంత్రులను కలుస్తున్నారు. తర్వాత ఇక్కడ గవర్నరు పర్మిషన్ ఇవ్వకుండా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కొంత అంటే కొంత ప్రమేయం చేయమని అడుగుతున్నాడు అనడానికి ఆస్కారం ఉంది. ఓకే. అది నిజంగా జరుగుతుందా లేదా అని. కానీ అది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అట్లా విమర్శించిన ప్రజలు దాన్ని నమ్మడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇది ఇప్పుడు ఈ ఒక్క సంఘటన కాదు. మనము మహారాష్ట్రలో చూసాము, ఇప్పుడు బీహార్లో చూసాము, భిన్న రాష్ట్రాల్లో వాళ్ళు తమ వాళ్ళని ప్రభుత్వాన్ని కూలగొట్టి తమ వాళ్ళని తెచ్చుకున్నారు. కనుక అక్కడ ఇలాంటి సంఘటన జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ మాకు ఒక విచారధార ఉంది, మాకు విలువలు ఉన్నాయి, మేము ఎవరిని చేర్చుకోము అలాంటి వాళ్ళను అనేటువంటి విధానం వాళ్ళకి లేదు. మిగతా రాజకీయ నాయకులకి వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, తర్వాత మీతో మేము స్నేహంగా ఉంటాము అంటే కేసులను సీరియస్గా తీసుకోకపోవడం అది కూడా వాళ్ళకి అలవాటు ఉంది. కనుక వాళ్ళు ఆయన అక్కడ వెళ్ళాడు, ఆయన కలుస్తున్నాడు అంటే మీరు అలా కలవడము తప్పు అని మీరు ఏంటంటే మరి అటువంటి స్టాండ్ మనం తీసుకోవాలి. ఇప్పుడు ఆ పార్టీ నుంచి ఎవరు రిజైన్ లేదు, ఇంకెవరు నుంచి కాంగ్రెస్ పార్టీ మీద తీసుకోమని అనడం లేదు కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు. లేదు కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యాంగ ప్రమాణాలు మాకు అదే కాబట్టి మేము అలాంటి వాళ్ళని మా పార్టీలో తీసుకుంటామని వీళ్ళు అనడం లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనడం లేదు, రీజనల్ పార్టీస్ వాళ్ళు అనడం లేదు, మరి తర్వాత భారతీయ జనతా పార్టీ వాళ్ళు అనడం లేదు. అన్ని రాజకీయ పార్టీలు ఎవరైనా రిజైన్ చేసి మేము వస్తామంటే మీరు ఆ పార్టీకి రిజైన్ చేసి వస్తున్నారు, కానీ మా పార్టీ యొక్క భావజాలం కానీ మా పార్టీ యొక్క ఆలోచన ధారకు కానీ మీరు దాన్ని కట్టుబడి ఉంటారా అనేటువంటి ఎక్కడ ప్రమాణంగా ఉందంటారు. కనుక ఈ దేశంలో యొక్క రాజకీయాలు చాలా కలుషితమైనటువంటి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఓకే. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఆపర్చునిజము తమను తాము కాకుండా ఈ అభివృద్ధి నమూనా ఏదైతుందో, ఈ న్యూ లిబరల్ అభివృద్ధి నమూనా ఏదైతుందో, ఈ న్యూ లిబరల్ అభివృద్ధి నమూనా మీద మౌలికంగా తేడాలు ఉన్నటువంటి పార్టీలు లేవు. అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరి అందరు కూడా అదే అభివృద్ధి నమూనా మీద అంగీకారం ఉంది. వామపక్ష పార్టీలు మినహాయించి వాళ్ళు కూడా గ్రాడ్యువల్గా వాళ్ళు కూడా కొంత రాజీ పడుతున్నారు, కానీ వాళ్ళకంటూ ఒక ఐడియాలజీ ఉంది. లేకపోతే విధానంలో మీకు నమ్మకం ఉన్న తర్వాత ఐడియాలజికల్ డిఫరెన్స్ లేనప్పుడు, భావజాల పరంగా డిఫరెన్స్ లేనప్పుడు ఏ పార్టీ నుంచి ఏ పార్టీ పోతుంది. రాజకీయ పార్టీలు ఎందుకు ఉంటాయి? భిన్నమైన రాజకీయ పార్టీలకు భిన్నమైన ఐడియాలజీస్ ఉంటాయి. ఆ భిన్నమైన భావజాలం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక సమస్యకి, ఇప్పుడు ఇథనాల్ ఉందనుకోండి, లేకపోతే ఫార్మసిటికల్, ఒక పార్టీ మేము ఫార్మసిటికల్ కంపెనీలు పెట్టాము, ఆ కంపెనీని మేము ప్రోత్సహించాము అని స్టాండ్ తీసుకునేటువంటి పార్టీలు ఎక్కడ ఉన్నాయి? అందరు పార్టీలు అదే అభివృద్ధి నమూనాల భాగం. ఎప్పుడైతే భావజాల పరంగా డిఫరెన్సెస్ లేవో అప్పుడు ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి పోయినప్పుడు ఐడియాలజికల్ డిబేట్ కాదు కదా. రాజకీయంగా ఎవరి అవకాశాలు, ఎవరికి పదవి వస్తుంది, అధికారంలో వాటా, ఇది రాజకీయాలు అయిపోయింది. కానీ భావజాలం మీ అభివృద్ధి నమూనా ఈ దేశానికి పనికిరాదు, ఈ అభివృద్ధి నమూనాను మేము వ్యతిరేకిస్తాం, మేము అధికారంలోకి వస్తే చిన్న పరిశ్రమలు ప్రోత్సహిస్తాం, గ్రామీణ ప్రాంతం యొక్క అభివృద్ధిని చూస్తాం, ఈ పెద్ద పెద్ద పరిశ్రమలు రీతిని మేమంతగా ప్రోత్సహించాం అనేటువంటి స్టాండ్ తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల పరిశ్రమలను మేము ఆహ్వానించమని ఒక స్టాండ్ తీసుకోగలగాలి. ఆ స్టాండ్ లేకుండా పోయింది. ఒక ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి తేడా ఉండేది, ఒక ఆంధ్రలో సోషలిస్ట్ పార్టీస్కు కాంగ్రెస్ పార్టీకి తేడా ఉండేది. ఉన్నప్పుడు ఏమైంది, ఈ పార్టీ కాకపోతే భావజాల పరంగా భిన్నమైనటువంటి భావజాలం ఉంది కాబట్టి ఆ పార్టీకి ఓట్లు వేయాలని ప్రజలకు ప్రత్యామ్నాయం లేదు, ఆ ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ఓకే.